వివేక్, ఏమైంది? మీకు ఉద్యోగం వచ్చిందా? ఖలీఫ్ బాయ్, దేవుడు నా కోసం ఏమి ఉంచాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నాకు ఏమి ఇవ్వాలో అతనికి తెలుసు. ఓయ్ వివేక్, చింత నక్కు యార్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. హలో వివేక్, చాలా కాలం తర్వాత అందరినీ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్, మీరు ఉద్దేశపూర్వకంగానే నా ఆపరేషన్ ఫీజు తీసుకోలేదు. వద్దు వివేక్, ఫీజు గురించి మాట్లాడకు. నాకు జీవితకాలం సరిపడా ఫీజు వచ్చింది. అంటే ఏమిటి? వివేక్, నిన్ను ఆపరేషన్ కోసం నా దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు నేను జీవిత పాఠం నేర్చుకున్నాను. జీవితంలోని ప్రతి పని నుండి మరియు విశ్వాసాల నుండి ప్రేమ కోసం ఒకే చోట విభిన్నమైన వ్యక్తుల సమూహాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. డాక్టర్, ప్రేమను మతం ద్వారా పరిమితం చేయలేము. ప్రేమ అన్ని మతాలకు సంబంధించినది. నిజానికి ప్రేమే ఒక మతం. మీరు ఎంతగా ప్రేమిస్తే అంత ఎక్కువ పెరుగుతుంది. ఒక కప్పు టీ తాగండి డాక్టర్ సాబ్. థ్యాంక్ యూ. కానీ నేటి ప్రపంచంలో ప్రేమ విలాసవంతమైనదిగా కనిపిస్తుంది. దీనిని అందరూ విస్తరించడానికి ఇష్టపడరు. కాదు, మనం ప్రేమతో వెనకడుగు వేయవడము. ప్రేమ ప్రతిఫలం కోరదు. ప్రేమ దాని సొంత ప్రతిఫలం. అందుకే లవ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ లవ్. ఇది సరిగ్గా జీసస్ చెప్పింది. నేను ఇది చదివినప్పటికీ నీ ఆపరేషన్ రోజు ప్రేమను ఆచరించడం వలన కలిగే ప్రభావాలను నేను గ్రహించాను. వివేక్, ప్లీజ్ ఫర్గివ్ మీ. సార్, మీరు? అవును వివేక్, నేను వెంకట్ నుండి తెలుసుకున్నాను. మన ప్రపోజల్ని సురేషే టీపీటీ గ్రూప్కి విక్రయించాడని అతన్ని జాబ్ నుండి తొలగించాను. నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఖచ్చితంగా. సురేష్ని క్షమించి అతని ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వండి. ఏం చెప్తున్నావు వివేక్? సార్, ఈ ప్రపంచంలో శిక్షను ఎంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ క్షమించడాన్ని అంగీకరించేవారు, గుర్తించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదే ప్రేమ యొక్క సారం. లవ్ ఈజ్ గివింగ్ అండ్ ఫర్గివింగ్. కానీ వివేక్, అతను మారడు, శిక్షకి అర్హుడు. మీ ప్రేమే అతనిలో మార్పు తెస్తుంది. దీనిని ఖచ్చితంగా నమ్ముతాను. వివేక్, నీ హృదయం మొత్తం ప్రపంచం యొక్క ప్రేమ మరియు మంచితనంతో నిండిపోయింది. ప్రతి వ్యక్తి ప్రేమ యొక్క ప్రతిరూపం. ప్రతి వ్యక్తిలోనూ అహం కన్నా మంచితనం చాలా ఎక్కువ. ప్రతి ఒక్కరూ మంచితనాన్ని తెలుసుకుని వ్యక్తపరిచినట్లయితే అది మొత్తం ప్రపంచాన్ని మార్చగలదు. ఒక వ్యక్తిలో పరివర్తన ప్రపంచ పరివర్తనకి దారితీస్తుంది. కానీ ఇది ఎలా సాధ్యం? ప్రేమ అనేది దైవిక శక్తి. ఇది ప్రతి హృదయంలో ఉంటుంది. ఒక వ్యక్తి తన దైవిక శక్తి తనలో తాను వ్యక్తపరుచుకున్నప్పుడు అతనిలో పాజిటివ్ వైబ్రేషన్స్ వృద్ధి చెందుతాయి. అప్పుడు వ్యక్తిగత పరివర్తన సామాజిక పరివర్తనకి దారితీస్తుంది. ఇది నిశ్శబ్దమైనది మరియు వర్ణనాతీతం. ఆ పాజిటివ్ వైబ్రేషన్ ప్రేమతో కలిసి రెట్టింపు అవుతాయి. అది ఒక రెవల్యూషన్కి దారితీస్తుంది. అది మన చుట్టూ ఉండే చెడును బూడిద చేస్తుంది. కావున ఈనాటి యువతీ యువకులు ఎవరైతే సేవాభావం కలిగి ఉంటారో వారు నైతికత మరియు ఆధ్యాత్మికతను కలిగి ఉండాలి. ఈ ఇన్స్పైర్డ్ ఇండివిజువల్స్ అత్యంత క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ తమలో తాము రివల్యూషన్కు దారితీస్తూ మానవ జాతిలో మార్పు సాధించి సమాజ మార్పునకు కారణం అవుతారు. ప్రియమైన మిత్రులారా, అలాంటి రివల్యూషన్ ఇప్పటికే మన చుట్టూ అమల్లో ఉంది. నువ్వు ఏ రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నావు? ఈ రెవల్యూషన్ శక్తివంతమైన
రాజకీయ మరియు సాంఘిక రెవల్యూషన్ కాదు, అంతకంటే లోతైనది. ఇది ఆధ్యాత్మిక రెవల్యూషన్. ఇది 97 సంవత్సరాల క్రితం పుట్టపర్తి అనే చిన్న గ్రామంలో ఒక చిన్న పిల్లవానిచే ప్రారంభమైనది. అతని పేరు సత్యం. ఈ రెవల్యూషన్ నేడు ప్రపంచమంతా ప్రేమ వసంతాలను మేల్కొల్పింది. ఈ రోజు ఈ ప్రపంచం అతన్ని ప్రేమ సముద్రంగా పిలుస్తుంది. అతనే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. అతను మన శాశ్వత సహచరుడు. అతనే సనాతన సారథి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధిపత్యం చెలాయించే ఈ యుగంలో భగవాన్ మనిషికి చాలా అవసరమైన పరివర్తనను ఇచ్చారు. అదే సాయి ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీ. అది వ్యక్తి పరివర్తన నుండి మొదలై ప్రపంచ పరివర్తనకి దారితీస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఎక్కడ ఉన్నా, ఈ హోదాలో ఉన్నా, విశ్వాసం ఏదైనా ఈ రెవల్యూషన్ లో పాలు పంచుకోగలరు. మానవాళిని తన స్వంత గుర్తింపు నుండి విముక్తి చేయగలదు. ఈ 22వ శతాబ్దం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం కాదు, ఇది సాయి ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం. సాయి మేరే సాయి హృదయ నివాసి రాజాది రాజా సాయి మహారాజా సాయి మేరే సాయి హృదయ నివాసి రాజాది రాజా సాయి మహారాజా సాయి మేరే సాయి. సాయిరామ్. తర్వాత కార్యక్రమం శ్రీ కోటా శివకుమార్ గారు వివరిస్తారు. సాయిరామ్. ఎక్సలెంట్. ఈ నాటకం ఇక్కడ వేయించిన బాల వికాస్ గురువుల్ని ఒక్కసారి ప్రార్థిస్తున్నాను, మీరు ఉంచుంటే ఎక్కడున్నారో. ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్, వెరీ ఇన్స్పైరింగ్. మనము నాటకాలు స్వామి దగ్గర ఉండి కుల్వంతరాయ్ హాల్లో అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు ఎటువంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి ఇక్కడ క్రియేట్ చేశారు. అదో చాలా స్పెషల్ అనుభూతి స్వామితో కూర్చొని చూడడం. ఇక్కడ స్వామి నిజంగా వారికి కనబడుతూ ఉండుంటారు. వారు అంత చక్కగా, పిల్లలు వారు ఏం చేసినా కూడా అంత ముచ్చటగా ఉంటుంది. 8 మంది అండి పిల్లలు, అష్టదిగ్గజాల్లాగా చేశారు వారు, అంత బాగా చేశారు 8 మంది.